నేనటి వీడియోలో మెన్షన్ చేసున్నాను. ముతుకూరు మండలం తమిళపట్నం గ్రామంలో రామయ్యకి ఉత్సవాలు జరుగుతున్నాయని. ఆ ఉత్సవాల్లో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే అలబరగా లేదండి. ఈ బ్రేక్ డాన్సులు, తర్వాత వేరే వాళ్ళని పిలిపించుకొని తాగేసి తందనాలాడి ఇవన్నీ లేవు. ప్రశాంతంగా మనకి అప్పటి రోజుల్లో ఏవైతే ఉన్నాయో ఈ డప్పుల మేళాలు కావచ్చు, మంగళ మేళాలు కావచ్చు, తర్వాత కోలాటాలు, ఆడవాళ్ళ చేత ఈ డప్పులు కొట్టించడము, ఈ వాళ్ళు కూడా పార్ట్ అయ్యారు దానిలో. అవన్నీ చాలా చాలా నీట్‌గా ఆడవాళ్ళం గూడా మగవాళ్ళ మధ్యలో నిల్చొని చూడగలిగే కార్యక్రమాలు జరిగాయి. అవి మీరు కూడా చూస్తారని చెప్పేసి చిన్న చిన్న వీడియోస్ తీసి మీకు పెడుతున్నాను. ఎవరికైనా నచ్చినాయి, ఇలాగే కార్యక్రమాలనేవి చాలా సజావుగా జరగాలి అనని మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు షేర్ చేయండి. అంటే ఏం లేదండి, నేను ఎందుకు ఇలా మెన్షన్ చేస్తున్నానంటే అక్కడ జరిగే కార్యక్రమాలు చూడటానికి కూడా మాకు అక్కడ నిలబడి చూసే ద అసలు చూడలేనంత జుగుస్తబగా ఉందసలు. దరిద్రంగా ఉంది కొన్ని చూస్తుంటే. స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్స్ ఏస్తుంటే మేము నిల్చొని చూడటానికి ఇదవ్వటం లేదు. అట్లా కాకుండా భరతనాట్యం అనో లేకపోతే ఇవన్నీ ఉన్నాయండి. ఇది క్లాసికల్ డాన్సెస్, తర్వాత సంగీతం గురించి ఇవేం చేయటం లేదు ఇంతకు ముందులాగా. దరిద్రంగమైన వేషాలు, అబ్బా! అవి ఎందుకు పెడుతున్నారు? ఎవరిని ఉద్ధరించడానికో 12 దాకా, 1 గంట దాకా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. మనకి దేవుడికి చేసుకుంటున్నప్పుడు కొంచెం అందరూ నిలబడి చూడగలిగేవి, అందరూ 10 మందిలో వాళ్ళు చూసేవి 10 మందిలో చెప్పుకోగలిగేవి చేస్తే బాగుంటుందనిపించింది. అందుకనే మీరు చూస్తారని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.